పొద్దుగాల లేవంగానే ఎవ్వళ్ళైనా తానాలు జపాలు చేసి నాష్టాలు టిఫిన్లు చేస్తారు. కానీ గా సూరారం దిక్కుండే కొంతమంది జనాలు మాత్రం మంచం మీదికించి లేచుడే ఆలస్యం సీదా కళ్ళు డిపోకు లైన్లు కడుతుర్రు. అట్లా రోజు తాగి తాగి కల్తీ కళ్ళు నిసాకు మరిగిర్రు. అయితే గీ నడమ కల్తీ కళ్ళు మీద అధికారులు దాడులు చేస్తుర్రు కదా, ఇక గా కళ్ళు దొరకకపోయేటాళ్లకు అంత పిసపిస చేసిర్రు. సీన్ కట్ చేస్తే ఇక గిట్ల దాకాల షరీకయ్యర్రు. దాఖాల పడ్డ గీ పేషెంట్లను చూస్తుర్రు కదా, నిజానికి వీళ్ళు అసలు పేషెంట్లే కాదు, కల్తీ కళ్ళు దొరకక పిసపిస చేసినోళ్ళు. కుబ్దుల్లాపూర్ ఇంకా సూరారం దిక్కుండే వీళ్ళు కల్తీ కళ్ళు కోసం పోతే ఏడా దొరకలేదట. దీంతోని గా అమృతం నోట్ల పడితే తప్ప పానం కుదార్థంగా ఉండదని వాళ్లకు వాళ్లే పిసలేపుకుర్రు. దూపైతే గాంక దాహం దాహం అన్నట్లు మంచం మీదకించి లేచుడే ఆలస్యం. కళ్ళు కళ్ళు అనంటే దొరకకపోయేటాళ్లకు గింత పని అయింది. ఇక అందరినీ పట్టుకొని వచ్చి దాఖాన్ల షరీక్ చేసిర్రు. ఇక గీ ముచ్చట చూసిన వాళ్ళంతా అప్పటి మందం దాఖాన్ల షరీక్ చేసుడే కాదు సారు, వాళ్ళను గా కల్తీ కళ్ళు తాగుడు మాన్పించేటట్లు ఏదన్నా ఇకమత్ జయ్యుర్రి అని అడగబట్టిర్రు. అంతేకాదు అసలు కళ్ళుకు కల్తీ కళ్ళుకు తేడా ఇవరిచ్చుర్రి. డైజోఫామ్ గుల్ఫారం కలిపి తయారు చేస్తున్న గా కల్తీ కళ్ళు మీద ఎప్పటికప్పుడు చెక్కింగ్లు జయ్యుర్రి. తయారు చేస్తున్నోళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుడే కాకుండా వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేస్తే గాని ఇది కంట్రోల్ కాదు అని సలాలు ఇస్తుర్రు. అయితే మొన్నైన కల్తీ కళ్ళు సావల ముచ్చట చూసిన అధికారులు తెలంగాణ అంతటా రువడి వెంచిర్రు. కళ్ళు దుకాణాలకు పోయి చెక్కింగ్లు చేసుకుంటా మందు కళ్ళని అనుమానం వస్తే చాలు అంత కింద ఒలకబోసి నోటీసులు ఇస్తుర్రు. ఇక చూడుర్రి ఒక్కో తాన సీసాలకు సీసాలు డ్రమ్ములకు డ్రమ్ములు ఎట్లా తయారు చేసిర్రో. గిట్ల చెక్కింగ్ల రువడి పెంచి చాలా మటుకు కంట్రోల్ చేసే ఉపాయం చేస్తున్నా కూడా కల్తీ నిస్సాకు మరిగిన జనం మాత్రం ఈ నిస్సకెంచి ఇంకా కోలుకుంటలేరు. మరి గాళ్ళను మామూలు మనుషులుగా మారుస్తానికి సర్కారు ఏం ఉపాయం కడతదో ఏమో గాని మొదలు గీ పనిచేయుర్రి సార్లు అని కోరుకుంటురు గీ ముచ్చట చూసిన పబ్లిక్.